రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. జయ జయ శ్రీసోసన శ్రీమతే శ్రీంగమాంత మహాదేశికాయ నమః. వేదాంత దేశికుల యొక్క ఉపదేశములు వింటూ ఈరోజు బ్రహ్మణ్యం అనే ఒక గుణాన్ని మనం ఎలా పెంచుకోవాలి, మనలో ఉండే బ్రహ్మణ్యం అనే ఒక విషయాన్ని ఎలా పెంచుకోవాలి, ఎలా వృద్ధి చేసుకోవాలి అనే విషయాన్ని చూద్దాం. బ్రహ్మణ్యం అంటే భగవంతునితో సంబంధం. ఇది అందరికీ ఉంటుంది. ఏదో పర్సంటేజ్, ఆ శాతం, కొంతమంది 5%, కొంతమంది 100% అలా ఉంటుంది. భగవద్ అనుగ్రహం వల్ల కొంతమందికి ఇది వృద్ధి అవుతుంది. వాళ్ళకి చాలా అదృష్టవంతులు. బ్రహ్మ అంటే ఏంటండి? బ్రహ్మ అంటే పరమాత్మ. అయితే బ్రహ్మ ప్రాప్తికి తొందరగా, చాలా శీఘ్రంగా, అతి త్వరలో బ్రహ్మ ప్రాప్తి పొందాలంటే దానికి బ్రహ్మణ్యం కావాలి. భగవత్ ప్రాప్తి పొందడానికి మనల్ని తయారుగా సిద్ధంగా పెట్టుకోవడమే బ్రహ్మణ్యం. ఆధ్యాత్మిక లోకములో ఇది కొద్దిగా మనం ముందుకు వెళుతూ ఆ బ్రహ్మణ్యాన్ని పొందుకోవాలి, వృద్ధి చేసుకోవాలి. బ్రహ్మణ్యం అనే పదానికి, దానికి విరుద్ధమైన పదం అబ్రహ్మణ్యం. అది లేకుండా తగ్గించుకోవాలి. దానికి కష్టపడాలి మనం. దానికి కూడా భగవంతుని ఒక కృప ఉంటేనే జరుగుతుంది. కావున భగవంతుని ప్రార్థించడం మంచిది. దశావతార స్తోత్రంలో ఒక శ్లోకంలో అబ్రహ్మణ్యం అపాకరోతు భగవాన్ అబ్రహ్మ గీతం ముని అని బ్రహ్మ నుంచి ప్రారంభించి ఒక పిపీలిక పర్యంతం పురుగు వరకు ఆ ఒక భగవంతుడు అబ్రహ్మణ్యాన్ని తొలగించి బ్రహ్మణ్యాన్ని ప్రసాదించాలి అని ఒక ప్రార్థన. లోకక్షేమానికి అది ప్రార్థన. జాతం జగన్మంగళం అని. ఈ బ్రహ్మణ్యం అనే ఒక గుణము బ్రాహ్మణ జాతికి అధికంగా ఉండేదానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అధికంగా ఉండవచ్చును. అయినా జాతి మత భేదాలు లేకుండా అందరూ కూడా ఈ ఒక్క గుణాన్ని వృద్ధి చేసుకోవచ్చు అంటుంది కణ్వ స్మృతి. ఒక్కొక్కరికి కూడా బ్రహ్మణ్యం ఒక కొలతలో ఉంటుంది. కొంతమంది కొద్దిగా, కొంతమంది ఎక్కువ. దాన్ని పెంచుకోవడమో తగ్గించడమో సాధ్యం అని అదే కణ్వ స్మృతి అంటుంది. అయితే ఈ బ్రహ్మణ్యాన్ని పొందడానికి బ్రాహ్మణ జాతి కావాలి అనే నిర్బంధం లేదు. బ్రాహ్మణ జాతి ఉంటే కొద్దిగా సాత్విక గుణం ఎక్కువ ఉంటుంది, అప్పుడు దాన్ని వృద్ధి చేసుకోవచ్చు అంతే. కానీ బ్రాహ్మణ జాతిలో లోకక్షేమం కొరకే అన్ని కర్మలు చేయాలి అని అది ఒక కర్తవ్యం ఉన్నది. ఒక భాగ్యము కలుగుతుంది. అప్పుడు ఈ ఒక బ్రహ్మణ్యం వృద్ధి పొందుతుంది. అంటే మన సుఖం, తన ఒక సుఖాని కొరకో, తన ఒక అధికారం కొరకో పోట్లాడకుండా తన ఒక కర్తవ్యాన్ని అనుకొని అంటే స్వార్థంగా, నిస్వార్థంగా చేసేవాడికి బ్రహ్మణ్యం పెరుగుతుంది. లోకక్షేమం కొరకు జపము, ధ్యానము, స్తోత్ర పఠనము, పారాయణము, ఉపవాసం ఉండటము, వ్రతం ఉండటము, ఇవన్నీ కూడా విప్రులు లోకక్షేమం కొరకు ఇది అనుష్ఠానం చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళ బ్రహ్మణ్యం అనేది పెరుగుతుంది. ఆ బ్రహ్మణ్యమే వాళ్ళకి ధనం. అలా పెంచుకోవడం, వృద్ధి చేసుకోవడం బ్రహ్మం దగ్గర వెళ్ళడానికి చాలా సులభంగా ఉంటుంది. ధర్మ ప్రధానం పురుషం తపహత కిల్బిషం అంటుంది మనుస్మృతి. ఈ బ్రహ్మణ్యం విప్రులకు ఏ కారణముల వల్ల తగ్గుతుంది? దీనికి మనుస్మృతి 4 కారణాలు అంటుంది. అనభ్యాసేన వేదానాం ఆచారస్య వర్జనాత్
ఆలస్యాదన్నదోషాచ్చ మృత్యుర్భిప్రాంజిగాంసతి. ఈ శ్లోకాన్ని వేదాంత దేశీయులు శ్రీమద్ రహస్య సారంలో ఉదాహరిస్తున్నారంటే ఎంత గొప్పదో చూడండి. ఈ శ్లోకం బ్రాహ్మణుడుగా విప్రుడుగా పుట్టినవాడు కూడా వాడి కూడా బ్రహ్మణ్యం తగ్గుతుంది. దానికి 4 మార్గములు ఉన్నాయి, దానివల్ల తగ్గిపోతుంది. మొదటిది వేదాభ్యాసాన్ని ఆపడం. మనం వీలైనంత వరకు పురుష సూక్తమో ఉపనిషత్ ఇత్యాది ముఖ్యమైన వేద భాగాలని అధ్యయనం చేస్తూ ఉండాలి. ప్రతిదినం కూడా అభ్యాసం చేస్తూ ఉండాలి. ఎంత పారాయణం చేస్తే, ఎంత అభ్యాసం చేస్తే అంత బ్రహ్మణ్యం పెరుగుతుంది. దాన్ని ఆపేస్తే బ్రహ్మణ్యం తగ్గిపోతుంది. యమధర్మరాజు లేదా మృత్యుదేవత బ్రాహ్మణుని వారిని చేయాలంటే, వారికి కష్టములు ఇవ్వాలంటే యముడికి ఇది ఒక మార్గం. అయితే యముడు ఇంకో మార్గం పెట్టుకున్నాడు. రెండవది ఏమిటి? ఆచారస్య చ వర్జనాత్. వాళ్ళ ఆచారములో లోపములు కలిగిస్తారట. కలిపురుషుడు ఎంగిలి అన్నం తినడం, మరి ఆశౌచ అన్నం అని ఎన్నో మార్గములు ఉన్నాయి. ఈ ఆచార లోపం ఇది జరుగుతుంది. మూడవ విషయం ఆలస్యం. ఆలస్యంగా ఉంటేనే చాలు, ఇంకేమొద్దు. అదే మనకు తెలియకుండానే బ్రహ్మణ్యం నశించిపోతుంది. ఆహార దోషం. మంచి ఆహారం, సాత్విక ఆహారం అంటే ఈ సారా, గంజా, ఉల్లిపాయ ఇవన్నీ తినడం వల్ల బ్రహ్మణ్యం తగ్గిపోతుంది. అయితే బ్రహ్మణ్యాన్ని పెంచుకోవాలి అంటే దానికి తపస్సు చేయాలి. ఈ రోజుల్లో చాలా జ్ఞానం, శాస్త్రజ్ఞానం మరి వైదిక అనుష్ఠానమును కలిగిన వాళ్ళు చాలా తక్కువ, చాలా అరుగు. ఈ విషయాన్ని తిరువంగాళ్వార్ కలియన్ అంటున్నారు. ఇలా పరకాల స్వామి, పరకాల అழ்వార్, పరకాల సూర్య అంటాం కదా. செந்தமிடம் வடகரையும் திகழ்ந்தனாவர் திசைமுகனை அனையவர்கள் அந்தனர்தம் ஆகுதியின் புகையின் செல்வத்து అని ఎల్లప్పుడూ అధ్యయనం, యాగం, యజ్ఞం, దానివల్ల బ్రహ్మణ్యం పెరుగుతుందంట. ఒక దివ్య దేశ మంగళ సాధనలు అంటున్నారు. అంటే బ్రహ్మణ్యం ఎలా పెంచుకుంటున్నారు? వేదాభ్యాసం, యాగ, యజ్ఞం ఇవన్నీ చేస్తూ ఉంటారట. అవన్నీ మనకి వీలవుతుందా ఈ కాలంలో? కనీసం ఆహార నియమం, ఆచార అనుష్ఠానంతో మనం బతుకుతేనే చాలు, ఆ బ్రహ్మణ్యం మనలో ఉండిపోతుంది. అది దాన్ని ఎలా పెంచుకోవచ్చు? సర్వభూతేష్వపజతః తం దేవ బ్రాహ్మణం విదుః అస్వమేకచరం శాంతం తం దేవ బ్రాహ్మణం విదుః జీవితం యస్య తన్మార్థం ధర్మో హర్యత్తమేవ చ అహోరాత్రాశ్చ పుణ్యార్థే తం దేవ బ్రాహ్మణం విదుః అని మహాభారతంలో శ్లోకం. అన్ని శాంతి పర్వాలు ఉన్నది. అన్ని జీవరాశులకు కూడా అభయం ఇచ్చేవాడు ఎవరో వాడే బ్రాహ్మణుడు అని దేవతలు పొగడుతున్నారట. తనకు అని ఏమి పెట్టుకోకుండా, సొమ్ము ఏమి ఉండదు, ఒక నయా పైసా పెట్టుకోడు తనకని. అటువంటి వాడు, ఇంద్రియాన్ని జయించిన వాడు, మనసును అదుపులో పెట్టుకున్నవాడు, ధర్మం కొరకే ధర్మో రక్షతి రక్షిత అని జీవించేవాడు, తాను చేసిన అన్ని ధర్మాలను కూడా, తన అనుష్ఠానాలు మొత్తం కూడా కృష్ణార్పణమని హరికే అర్పించేవాడు, రాత్రు పగలు ధర్మం మూలంగా శాస్త్రోక్తముగా పుణ్యము కొరకు శ్రమ పడేవాడు వాడి బ్రాహ్మణుడు అని దేవతలు తెలుసుకుంటున్నారు అంటే దీనికి అర్థం. మనం అందరూ కూడా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క మార్గం మూలంగా ఎలాగైనా బ్రహ్మణ్యాన్ని పెంచుకోవాలంటున్న వేదాంత దిశ. కావున భగవద్ అనుగ్రహం వల్ల మన బ్రహ్మణ్యాన్ని మనం పొందుకొని లోకక్షేమం కొరకు మనం ఈ ఒక తపస్సును ఆచరించి
భగవత్ ప్రీతికి పాత్రులవుతాం. శ్రీమతే శ్రీనిగమాంతమాదేశికాయ నమః. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.